కిందికు మాట్లాడొచ్చేది కిందికు పేరు వచ్చిందట్రా సంపాదన లేదు, ఏది నాకు ఊరు మొత్తాన్ని తెలుసు. అయితే ఆ విషయంలో తమ్మే నీకు ఫస్ట్ లిస్ట్లో ఇల్లు పెడతారా అంటే నీకు 20,000 రూపాయలు ఇచ్చిన. దానికి ఫోన్పేలా ఎంత అడిగిరమ్మా? 50,000 రూపాయలు అడిగిర్రు. ఇప్పుడు పెట్టేటోళ్ళ కూడా అదే అడుగుతున్నారట. ఇప్పుడు పెట్టేటోళ్ళ కూడా అదే అడుగుతున్నారు. అయితే నేను 50,000 రూపాయలు అంటే అవతల 1,00,000 రూపాయలు దేవుడా దండం పెడతా కాదు. అయితే అప్పుడు సంవత్సరం కింద ఫస్ట్ లిస్ట్లో కాంగ్రెస్ చెప్పు వస్తున్నా అంటే మరో 1,00,000 చెప్తే నేను 20,000 రూపాయలు గుడిపల్లి నడితే ఫోన్పే చేసి ఏది అది మరి వాళ్ళకి ఇష్టం శాస్త్రాచారు శ్రమలు పడితే చేసిన. ఇప్పుడు నాకు లిస్టులో పేరు లేదు, నాకు గుండె జాగా లేదు, పొలం లేదు, ప్లాట్లు లేవు, వెనక మరి పంపించి అమ్మాయి పంపించిన సంపాదన లేదు. మీరు ఏం చేస్తారు నాకు ఏదైనా కానీ నాకు ఇల్లు కావాలి. 100% ఇందిరా మహిళల్లో 100% 5% వికలాంగులకు అన్నారు. ఒక్క వికలాంగుని కూడా రాలేదు. మొత్తం ఆబాద్ అనుకుంటారా కాంగ్రెస్ లీడర్లకే ఇల్లు వచ్చినాయి, కాంగ్రెస్ లీడర్ల తల్లిదండ్రులకే ఇల్లు వచ్చినాయి, మొత్తం భూస్వాములకే వచ్చినాయి. వికలాంగునికి ఎవరికి రాలేదు. నాలాంటి వికలాంగునికి ఏం లేదు. ఆసరా పెన్షన్ తప్ప గవర్నమెంట్ పథకాలు ఇప్పటి వరకు మా దగ్గరికి ఏం చేరలేదు. 887 సర్వే నెంబర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 887 సర్వే నెంబర్లో మాకు ప్లాట్లు ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లా నడుతుంది. మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం మన కాంగ్రెస్ లీడర్ల అనుసరణ నడుతుంది. మాకు న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం. మాలాంటి వికలాంగులకు న్యాయం జరగాలి. మొత్తం లంచాలకు ఎగబడరు. గ్రామ పంచాయతీ మొత్తం లంచాలకు బానిసలు అయిపోయారు. న్యాయం పేదవారికి న్యాయం అసలే జరుగుతలేదు. దీని మీద స్పందించమంటే ఒక్క లీడర్ కూడా ఎవరు స్పందిస్తలేడు. అలాంటి వాళ్ళకి న్యాయం జరగాలని నేను ఇలా గ్రామ పంచాయతీ ఎక్కి నిరసన చెప్తున్నా. సార్ ఇందిరా మహిళల్లో అవకతవకలు నడుతున్నాయి, దయచేసి మాలాంటి పేదలను పట్టించుకోరు సార్ అని మా ఊళ్ళోకి వచ్చినప్పుడు కూడా మసీదు ముంగట గ్రామ పంచాయతీ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అప్పటి నుండి మొత్తుకుంటున్నా ఇప్పటి వరకు మాలాంటి వాళ్ళకి న్యాయం లేదు. ఎక్కి నిరసన చెప్తున్నా. మేము ఏమి లేక పేదలమై బీదలమై ఇళ్ళ గ్రామ పంచాయతీ అడ్డ ఉండి మేము ఉంటాను. నిరుపేదమై ఉంటాను. నిరుపేదలు ఒక్కరు మాకు ఇల్లు రాలే. దయచేసి మీరు ఇప్పటికైనా అర్థం చేసుకొని ఇంటికి తిరిగి పెట్టుబడి పెట్టారు. ఇంటికి తిరిగి మీరు చేయండి. పైసలు తీసుకొని మీరు ఆదాయ పైసలు మాత్రమే కావాలి అడుగు తప్పని కొడుక. మీరు కాంగ్రెస్ మరి వచ్చింది మేము పురుగులు చేస్తాం అనుకుంటే మీరు ఏడుండాలి గానే ఉండాలి. మర్యాద కూడా చెప్తారా మేము మీరు ఓవర్ వెళ్తారా మాకు పరిస్థితి ఎవరు పట్టించుకోవాలి. ఇలా లీడర్లకి వస్తుంది. ఏ ఊరికి ఇస్తారు పిల్లలు ఈ ఊరికి బతికి ఇల్లు వస్తుంది. మాకు రాదు. పోయింది ఆడిపి వస్తుంది. మరి అయ్యా లీడర్ ఉంటాడు. మరి అదే లీడర్ నిరుపేదలను గోదావరికి ఎక్కియకూరు. దయచేసి ఇప్పటికైనా ఒళ్ళు జాగ్రత్త కొడుకున్నారా. మీరెత్తర కాంగ్రెస్ రాలే నా కొడుక. మీరెత్తర కాంగ్రెస్ రాలే. చిన్న పేదల ఎత్తర కాంగ్రెస్ వచ్చింది. ఇదే ఒక్కసారి మీకు గెలుపు. ఈ ఒక్కసారి మీ మీసాలు పడి పెట్టుడు. మీరు మళ్ళా సెకండ్ లో మీరు అర్థమంటే మీరు సెకండ్ పోయించుకుంటారు.